ఠాక్రేలు వర్సెస్ పవార్లు వర్సెస్ షిండే వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. మహారాష్ట్ర రాజకీయాల్లో భిన్న ధృవాలుగా ఉండి ఆ తర్వాత ఏకమై రాజకీయాలను శాసిద్దాము అనుకున్న వారి కుయుక్తులను ఓటుతో చాలా క్లారిటీగా తీర్పిచ్చారు మహారాష్ట్ర నగర ప్రజానికం. కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న పార్టీకే ఓటేసి తమ ప్రాంత అభివృద్ధికి ట్రిపుల్ ఇంజిన్ సర్కారు ఉంటేనే సాధ్యమని మొగ్గు చూపారు. దాదాపు 3 దశాబ్దాల తర్వాత ముంబైలో కాషాయ జెండాను రెపరెపలాడించడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది బీజేపీ. ఇక ప్రధాన నగరాల్లో ఓడిన మహారాష్ట్ర నగరాల్లో బలం పుంజుకుంది కాంగ్రెస్. అటు నాగపూర్, పూణే, థానే, నవీ ముంబై, పింప్రీ చించ్వాడ్, నాసిక్లలో ఎన్డీఏ విజయం ఖాయం చేసుకుంది. అటు లాతూర్లో కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యం వచ్చింది. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఆధిక్యం సుస్పష్టమైంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బీఎంసీలో 227 స్థానాలకు గాను బీజేపీ ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనతో కలిసిన కూటమి స్పష్టమైన ఆధిక్యం సాధించింది. అటు నాగ్పూర్, పూణే, థానే, నవీ ముంబై, పింప్రీ చించ్వాడ్, నాసిక్లలో ఎన్డీఏ విజయం ఖాయం చేసుకుంది. అటు లాతూర్లో కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యం వచ్చింది. 27 ఏళ్ల తర్వాత ఆర్థిక రాజధానిపై పట్టు సాధించి ముంబై కార్పొరేషన్ పై కాషాయ జెండా రెపరెపలాడింది. ముంబైలో కూటమి విజయానికి మరాఠీ నినాదం, మహిళా శక్తి, మోదీ పథకాలు ఇలా త్రిబులం ఫ్యాక్టర్ దోహదపడిందని భావిస్తున్నారు. పేదలు, మహిళల కోసం కేంద్రంలో పీఎం నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఉచిత రేషన్, నగదు బదిలీ, చౌక గ్యాస్ సిలిండర్ పథకాలు పట్టణ ఓటర్లను బాగా ఆకర్షించాయనే చెప్పాలి. ఇక అన్నింటికీ మించి రామమందిర నిర్మాణం, పాక్ మెడలు వంచిన ఆపరేషన్ సింధూర్తో జనం జాతీయవాద ఎజెండాకు మద్దతిచ్చారు ముంబైకర్స్. మోదీ నాయకత్వం, బీజేపీ సిద్ధాంత బలం హిందూ ఓటర్లను తన వైపు తిప్పుకుని వాటిని ఓటు రూపంలో మలుచుకుని విజయ్ బావుట ఎగరేయగలిగింది. ప్రజలతో కనెక్ట్ అవడంలో కాంగ్రెస్ వైఫల్యం కూడా కమలదళానికి కలిసొచ్చింది. బీజేపీ ప్రో పూర్ విధానాలు, అభివృద్ధి ఎజెండా, మోదీ ఇండియా అనే భావనకు జనం జైకొట్టారు. అయితే 25 ఏళ్ల తర్వాత ఏకమైన ఠాకరే సోదరుల నుంచి గట్టి పోటీ ఉంటుందని రాజకీయంగా భావించినా జనం మాత్రం ఆశించిన స్థాయిలో ఆదరించలేదు. అయితే 227 స్థానాలున్న ముంబై కార్పొరేషన్ లో 50కి పైగా స్థానాల్లో ఉద్ధవ్ ఆధ్వర్యంలోని శివసేన ఉనికి కాపాడుకునే ప్రయత్నం చేసింది. మన హైదరాబాద్ లో పుట్టిన ఎంఐఎం ముంబై మున్సిపల్ ఎన్నికల్లో ఖాతా తెరిచింది. అటు బీజేపీ చేతికే ముంబై మేయర్ పగ్గాలు దక్కుతాయని భావిస్తున్నారు. రిజర్వేషన్లు ఖరారైన తర్వాతే మేయర్ రేసులో ఎవరు ఉంటారనే దానిపై కూటమి నుంచి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు బాలాసాహెబ్ ఠాక్రే వారసత్వం అని చెప్పుకునే ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు ముంబై ఓటమిపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని విమర్శించింది బీజేపీ. బాలాసాహెబ్ హిందూ హృదయ సామ్రాట్, కానీ వారి కొడుకులు ముస్లిం లీగ్ కూటమిలో ఎలా భాగం అవుతారని ప్రశ్నలు సంధించారు కమల నేతలు. उद्धव, बालासाहब ठाकरे, शिवसेना उबाटा और कांग्रेस अलग हो गए और बंगाल के आने वाले चुनावों में कोई संभावना नहीं दिख रही है कि तृणमूल कांग्रेस और कांग्रेस मिलकर लड़ेंगे. अर्थात इंडी गठबंधन का किला बिल्कुल तार तार होता नजर आ रहा है कि बेनकाब चेहरे हैं और दाग बड़े गहरे हैं. ये इंडी गठबंधन में दिखाई पड़ रहा है और टूटता तिलिस्म आज सच से भय खाता हूं. ఇక ముంబై తర్వాత రాజకీయంగా పింప్రీ చించ్వాడ్ నగరపాలక సంస్థకు అంతటి ప్రాధాన్యం ఉంది. ఇన్నాళ్లు పూణే, పింప్రీ చించ్వాడ్ లో రాజకీయంగా బలంగా ప్రబలంగా ఉన్న పవార్ల కోటను బద్దలు కొట్టి సరికొత్త రాజకీయ చరిత్ర సృష్టించింది కమలదళం. పవార్ల రాజకీయ పాచికలను తుత్తినీయలు చేసింది. 2017 నుంచి శరద్ పవార్ పార్టీ, ఎన్సీపీ ఇక్కడి రాజకీయాలను శాసించింది. శరద్ పవార్, అజిత్ పవార్ల మధ్య పెరిగిన అంతరం, రెండుగా చీలిపోయిన పార్టీ, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈక్వేషన్స్ ఉల్టా పల్టా అయ్యాయి. తమ రాజకీయ మనుగడ సాగాలంటే పంతాలు పట్టింపుల కంటే పవర్ ఓడిసి పట్టుకోవటమే లక్ష్యంగా అన్నింటినీ కాదనుకుని అనూహ్యంగా ఏకమయ్యాయి శరద్ పవార్, అజిత్ పవార్ కుటుంబాలు. కక్షలు, కార్పణ్యాలను పక్కన పెట్టి అంతా తూచనుకుని కలిసిపోయిన పవార్ ఫ్యామిలీలను నమ్మలేదు సరికదా, వారి పార్టీ అభ్యర్థులను చిత్తుగా ఓడించారు జనం. ట్రిపుల్ ఇంజిన్ సర్కారు వల్లే తమ ప్రాంత అభివృద్ధి చెందుతుందని బలంగా నమ్మి బీజేపీకే పట్టం కట్టారు. పూణేలో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు భంగపాటు తప్పలేదు. ఒంటరిగా పోరుకు దిగినా విశ్వసించలేదు పూణే జనం.
ముంబై, పూణే లాంటి పెద్ద నగరాల్లో ఘోరంగా ఓడిపోయినా మహారాష్ట్రలో మాత్రం ఓ బలమైన శక్తిగా అవతరించింది కాంగ్రెస్ పార్టీ. ఠాక్రేలు, పవార్ల ప్రాంతీయ పార్టీల కంటే ఎక్కువ ప్రభావమే చూపించింది. ముంబైలో అతి కష్టం మీద డబుల్ డిజిట్ సాధించిన కాంగ్రెస్ లాతూర్, చంద్రపూర్లలో మెజార్టీ సాధించి ఆ కార్పొరేషన్లను హస్తగతం చేసుకుంది. కొల్హాపూర్లో బీజేపీకి టఫ్ ఫైట్ ఇచ్చింది కాంగ్రెస్. ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నాగ్పూర్లో 2వ స్థానం సాధించడం హైలైట్. అటు 2 వర్గాల ఎన్సీపీలో శరద్ పవార్ కు మించి బలం పెంచుకున్నారు అజిత్ పవార్. నగరపాలక ఎన్నికల ఫలితాలతో మహారాష్ట్ర రాజకీయాల్లో మరింత బలహీనపడ్డారు ఠాక్రే సోదరులు. అయితే ముంబై నగర ప్రజలు కాస్త ఉద్ధవ్ ఠాక్రే పార్టీని ఆదరించడం కాస్తలో కాస్త ఊరటనిచ్చే అంశం. కార్పొరేషన్ల ఫలితాల వెల్లడితో మహారాష్ట్ర రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి. ప్రాంతీయ పార్టీల ఉనికిని ప్రశ్నార్థకం చేసిన పట్టణ ఓటర్ తీర్పు దేనికి సంకేతం? ఇన్నాళ్లు డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకున్న ఎన్డీఏ కూటమి ఇక మీదట దేశంలోని పట్టణాలు, నగరాల్లో ట్రిపుల్ ఇంజిన్ సర్కారు అనే నినాదాన్ని విధానంగా మార్చుకుంటుందా? మరి బీజేపీ, ఎన్డీఏ కూటమి పాలిత రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల మనుగడ కష్టమే అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.